యమునా నది తీరాన ఒక చెట్టు మీద ఒక కోతి ఎప్పటి నుంచో నివసిస్తుంది. అది మంచి మంచి పండ్లను అన్నీ తింటూ ఉంది. ఆ నది లోపల ఒక మోసకాయ ముసలి ఎప్పటి నుంచో ఆ కోతిని గమనించసాగింది. గమనించి ఒకరోజు ఇలా అనుకుంటూ వెళ్తుంది, ఎలా అయినా ఈ కోతి గుండెని తినాలి అని అనుకుంటూ వెళ్ళి తన భర్త అయిన మగ ముసలికి ఇలా చెప్తుంది, ఏమండోయ్, నాకు ఈ కోతి గుండె తినాలని ఉంది, అది మంచి మంచి పండ్లని తింటూ ఉంది అని చెప్తుంది. అప్పుడు మగ ముసలి ఇలా అంటుంది, అది ఎలా సాధ్యమవుతుంది? ఆ కోతి చెట్లెక్కి దూకుతుంది కదా, నేను చెట్లు ఎక్కలేను కదా అని అంటుంది. అప్పుడు ఆ ఆడ ముసలి ఇలా చెప్తుంది, నా దగ్గర ఒక ఉపాయం ఉంది, మరి దాన్ని ఇలా చేద్దామని చెప్తుంది. అప్పుడు మగ ముసలి సరే అని ఆ కోతి ఉన్న చెట్టు దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి, ఓ కోతిగారు, నాకు కూడా కొన్ని పండ్లు ఇస్తారా అని అడుగుతుంది. అప్పుడు దాన్నే ఉంది అని ఆ కోతి 4 పండ్లని విసిరేస్తుంది. అది తిన్న ముసలి, ఈ పండ్లేమి అవతల ఒడ్డు వైపు ఉన్న చెట్టుకు ఉన్న వాటిలా రుచిగా లేవు అని అంటుంది ముసలి. అప్పుడు మిమ్మల్ని కోతి, అవునా, ఆ ఒడ్డు వైపు అంతగా రుచికరమైన పళ్ళు ఉన్నాయా అని అంటుంది. అప్పుడు ముసలి, అవును కోతి బావ, అటువైపు తీసుకెళ్తాను అని చెప్పి, అప్పుడు ముసలి, నా బీపీ మీద ఎక్కువ అని అంటుంది. అప్పుడు కోతి సరే అని ఆ ముసలి బీపీ మీదకి ఎక్కి కూర్చుంది. నదిలో వెళుతూ ఉండగా నెమ్మదిగా ముసలి నీళ్ళలోకి వెళ్ళడం మొదలుపెడుతుంది. అప్పుడు కోతికి కంగారు వచ్చి, ఏంటి నువ్వు నెమ్మదిగా నీళ్ళలోకి తీసుకువెళ్తున్నావు అని అంటుంది. అప్పుడు ముసలి వెంబడి ఇలా అంటుంది, నేను నా భార్య దగ్గరికి తీసుకువెళ్తున్నాను, నా భార్యకి నీ గుండె తినాలని ఉందని చెప్పింది. దానికి కోతికి భయమేసి ఇలా అంటుంది, అయితే ముందుగా చెప్పాల్సింది, నా గుండె ఆ చెట్టుకే తగిలించి వచ్చాను కదా, సరే వెనక్కి పోని గుండె తీసుకుని వద్దామని చెప్తుంది కోతి. అప్పుడు వెంబడిని ముసలి వెనక్కి పోనిస్తుంది. ఆ చెట్టు దగ్గరికి వచ్చి రాగానే కోతి దబ్బుకున్న చెట్టు